ఈరోజు 12 నిమిషాల్లో 481 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 12 గంటల 40 నిమిషాలకి 260 షేర్లు కొన్నా 19.35. 12 గంటల 52 నిమిషాలకి మొత్తం 12 నిమిషాల్లో అమ్మినాయి 21.20. సో ప్రాఫిట్ వచ్చేసి 481 రూపాయలు విత్ ఇన్ 12 నిమిషాల్లో. మామూలు విషయమా? ఇప్పుడు ఏదైనా జాబ్ చేసినాం అనుకో, పొద్దున్న సాయంత్రం వరకు 1000 రూపాయలు అని వస్తుంది లేదు. ఇక్కడ 12 నిమిషాల్లో 481 రూపాయలు వచ్చిందంటే మా గ్రేటే కదా. ట్రేడ్ లాజిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మనం ఇప్పుడు ఒక ఛాలెంజ్ మీద నడుస్తున్నాం, 2000తో ₹1,00,000 ఎలా సంపాదించాలని. సో టుడే వచ్చేసి మనకు 481 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. డైలీ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తా అబ్బా. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ట్రేడ్ లాజిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు సూపర్ చార్ట్స్లో పోతే మనకు ఈరోజు నిన్నంతా డౌన్ ట్రెండ్ ఉండే మార్కెట్, ఈరోజు ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఒక లో దగ్గర అయితే టచ్ చేసి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం అయితే మొదలుపెట్టి ట్రెండ్ అయితే చేంజ్ చేసింది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర టచ్ అయ్యి మార్కెట్ నిన్న మొత్తం డౌన్ ట్రెండ్ కంటిన్యూస్గా ఫాల్ అయ్యి ఈ రేంజ్లో దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో ట్రెండ్ అప్ సైడ్ అని నాకు అర్థమైంది. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంటర్ అయ్యి నేను అరౌండ్ ఈ 15 మినిట్ టైం ఫ్రేమ్లో 9 EMA ఉంటుంది. ఇక్కడ ఎట్లా సెట్ చేసుకోవాలంటే 15 మినిట్ ఫస్ట్ 9 EMA యాడ్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 సెట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ ఈఎంఐ. సో ఆ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడేమో ఎంట్రీ ఇచ్చాను నేను. అరౌండ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన అరౌండ్ ఇంతలోనే టార్గెట్ అయితే బుక్ అయిపోయింది. సో విత్ ఇన్ 12 నిమిషాల 480 రూపాయలు రిటర్న్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అనేది ఈజీ అబ్బా. 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చేయాల్సింది ఒకటే, నష్టం తక్కువ తీసుకోవాలి, లాభం ఎక్కువసేపు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనము వెళ్ళిపోతుందని, అది మళ్ళీ ఎక్కడ తగ్గిపోతుందని వెంటనే బుక్ చేసుకోకూడదు. ఒక లెవెల్ దాకా మనం ఖచ్చితంగా హోల్డ్ చేయాలి, కాన్ఫిడెన్స్ హోల్డ్ చేయాలి. అప్పుడే మనం గుడ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోగలం. ఈరోజు ఇదే డే ఎంతవరకు వెళ్ళింది తెలుసా? 3,500 రూపాయల ప్రాఫిట్ వరకు వెళ్ళింది. ఇదే చార్ట్ చూస్తే, చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను కొనింది ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. నేను ఈ క్యాండిల్లో కొన్నాను, ఈ క్యాండిల్ అది ఇంతలోనే 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ అది ఎక్కడి వరకు వెళ్ళింది? 32 వరకు టచ్ అయింది. అంటే దగ్గర 3,500 పైనే ప్రాఫిట్ వరకు వెళ్ళింది. అందుకే ఎప్పుడైనా ఈరోజు మిస్టేక్ చేసినాను, ఈ ఫ్లక్చుయేషన్స్ చూసి ఎవరైనా మిస్టేక్ చేస్తారు, మళ్ళీ ఎక్కడ వచ్చిన ప్రాఫిట్ వెళ్ళిపోతుందని అలా భయపడకూడదు. ఖచ్చితంగా ఎక్కువసేపు మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. హోల్డింగ్ ఎలా చేయాలంటే 9 EMA ఇక్కడ ఈఎంఐ ఉంది కదా, దీన్ని 20 సెట్ చేసుకొని 9 EMAని దీని కింద క్లోజ్ అయ్యే వరకు అయితే మనం హోల్డ్ చేయాలి. అదే నేను ఈఎంఐ సెట్ చేసుకొని హోల్డ్ చేసింటే దగ్గర ఈజీగా ఇక్కడ దాకా హోల్డ్ చేస్తుంది లేదా క్లోజ్ అయింది ఇక్కడ దాకా ఇక్కడ ఎగ్జిట్ చేస్తా అంటే ఈ క్యాండిల్ ఎంత 150 దగ్గర ఎగ్జిట్ చేస్తా 150 క్యాండిల్ అంటే ఎంత? దగ్గర 29 రూపీస్. అంటే దగ్గర 50% రిటర్న్ వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాంక్లో పెట్టినామనుకో మనకి ఎంత రిటర్న్ వస్తుంది పర్ ఇయర్కి? మ్యాక్స్ టు మ్యాక్స్ 8 to 12% వస్తుంది. ఇక్కడ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ 50% రిటర్న్, మామూలు విషయం. సో నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అప్డేట్ చేశాను ట్రేడ్ని. సీ యూ, బై.